అందుకే కాలాన్ని బట్టి కూడా మార్చుకోవాలి. కానీ సూర్యుడు మధ్యాహ్నానికి వస్తున్న ముహూర్తానికి విజయ ముహూర్తం అని పేరు. సరిగ్గా సూర్యుడు మన నడినెత్తి మీదకి రావడానికి ఒక 10 నిమిషాల ముందు నుంచి ముహూర్తాన్ని ఏమంటాం? విజయ ముహూర్తం. ఆ ముహూర్తంలో ప్రయాణం అయితే ఇంక తిరుగులేదట. అందుకే పూర్వకాలంలో అభిజిన్ ముహూర్తంలో ప్రయాణం చేస్తే దుర్ముహూర్తము, వర్జ్యము ఇటువంటి వాటిని పట్టించుకోవద్దన్నారు. కొంతమంది పెళ్ళి ఆ టైంలో పెట్టేవారు. అందుకే మధ్యాహ్నం పాటు పెళ్ళిళ్ళు చేసేవారు. కారణం ఏంటంటే వాడికి ముహూర్తం కూడా లేదు. మనకు ముహూర్తం పెట్టడం ఇష్టం లేనప్పుడు ఒరే మధ్యాహ్నం 12ంటికి అవుతుందిరా చేసేసుకోరా అన్నారు. ఆ సమయంలో ముహూర్తం చేస్తే చాలా మంచిదనమాట. అద్భుత ముహూర్తం అంట. దానికి విజయ ముహూర్తం అని పేరు. ఇప్పుడు సూర్యుడు నడినెత్తికి రాబోతున్నాడు. మారు మాట్లాడకుండా బయలుదేరిపోదాం. ఇంకెవరికి చెప్పక్కర్లా, ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరదాం. మిగతా వాళ్ళందరినీ వానరులు పోగు చేసి తీసుకొస్తారు. ఈ ముహూర్తంలో ప్రయాణం అయి పూర్వకాలంలో ముహూర్తానికి ఒకవేళ ఎవడన్నా బయలుదేరలేకపోతే ఏం చేసేవారంటే మన వస్తువులు ఏదన్నా ఒక చోట న్యాసంగా ఉంచేవారు. నాయన 11:45కి ప్రయాణం చెయ్యన్నాం, కానీ ఇంకా టైం కుదరలేదు. అప్పుడు ఆ 11:45కి మన సూట్ కేసో, మన జేబురుమాలో, మన చెప్పో పక్కవాడి ఇంట్లో పెట్టాలి. పక్కవాడు చెప్పులు పెడతావా అన్నాడంటే కానీ సూట్ కేసు పెట్టండి. బాంబులు సూట్ కేసు కాకుండా కాస్త క్యాష్ ఉన్న సూట్ కేసు అక్కడ పెట్టాలన్నమాట. ఆ తర్వాత ప్రయాణం అవ్వచ్చు. అది ఒక మార్గం. కానీ సమయం వరకు బయలుదేరాలండి. ఏంటో ఎందుకు ఆలస్యం చేస్తారో కొంతమంది అనమాట. రాముడికి ఉత్తర ఫల్గుని సాధన తార 6వ తార అవుతుంది. రాముడిది పునర్వసు కదా. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని అంటే 6వ నక్షత్రం. ఆయన నక్షత్రం నుంచి 6వ నక్షత్రాన్ని సాధన తార అంటారు. ఈ సాధన తారలో కనుక బయలుదేరితే అనుకున్న పనులు సాధించగలుగుతాం. ప్రయాణంలో 7వ తార వస్తే మంచిదిటండోయ్. మనం బయలుదేరేదేమో సాధన తారలో బయలుదేరి మధ్యలో ఈ నైధన తార గడిచిపోయిందంటే అప్పుడు అవతల వాడికి మృత్యువు, మనకు మృత్యు ఉండదు. అందుకని ఎప్పుడు సాధన తారలో బయలుదేరాలి. జర్నీలో గడిచిపోవాలట. ఏది? 7వ తార.